హాయ్ అండి. హాయ్ టు ఎవ్రీవన్. మరి గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి చేస్తాము. అలానే తోటకూర పచ్చడి కూడా చేస్తాము. తోటకూర పచ్చడి కూడా గోంగూర పచ్చడిలానే ఉంటుంది, చాలా బాగుంటుందండి. మరి ఆ తోటకూర పచ్చడి ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దాం. మరి ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక 2 కట్టలు ఆకు తీసుకొచ్చానండి. ఆ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఆరబెట్టడం జరిగింది. ఆరినటువంటి ఆకుని కొంచెం నూనె వేసుకొని బాండీలో ఆ ఆకుని వేసుకుందాము. ఆకు కడిగి ఆరబెట్టిన తర్వాత ఒక గంట సేపు కొంచెం ఆరనివ్వాలి. ఆ తడంతా పోవాలి కదా. ఆరిన తర్వాత దాన్ని బాండీలో నూనె వేసుకొని వేగనివ్వాలి. ఇలా వేగుతుందండి. శాంతం వేగిన తర్వాత మిక్సీలో వేయాలంటే ఆరబెట్టాలి. ఈ తోటకూర కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. మా ప్రకాష్ అన్న అంటే గోరంట్లో ఉంటారు. అతను రోజు ప్రొద్దున్నే బాపట్ల వెళ్ళి ఆకుకూరలు చాలా ఫ్రెష్గా 3 తీసుకొని వస్తారు. అది తీసుకొచ్చానండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది తన దగ్గర ఆకుకూరలు కూడా. మరి మనం వేసినటువంటి ఆయిల్ చాలా కొంచెం అయినప్పటికీ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవడం కానీ అది చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఇది రైస్ బ్రాన్ ఆయిల్ అండి, లైట్ హౌస్ వారి రైస్ బ్రాన్ ఆయిల్ అది. మరి ఈ ఆయిల్ ఎంత చక్కగా ఉంటుందంటే నేను 4 years నుంచి కూడా ఇదే ఆయిల్ వాడుతున్నాను. ఆ ఆయిల్ అసలు దాని మనకి కొలెస్ట్రాల్ రానివ్వదు, చాలా చక్కగా ఉంటుంది. మనకి గ్యాస్ ట్రబుల్ని దూరం చేస్తుంది. చాలా రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల. కానీ ఎంత చక్కగా అయిందో చూడండి. అది పెలిట్రేట్ అవుతుంది, చాలా కొంచెం మందంగా ఉంటుంది ఆయిల్. అది పెలిట్రేట్ అవుతుంది. మన గానుగు నూనె కంటే చాలా బెటర్ అయినటువంటిదండి. ఎందుకంటే గానుగు నూనె మనం శనగిత్తులతో చేస్తారు. శనగిత్తులు మరి గ్యాస్కి కారకాలు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ శనగిత్తులు వలన మనకి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ అది ఒకసారి ఇది ఒకసారి అట్లా కూడా వాడుకోవచ్చు. అలా ఈ రైస్ బ్రాన్ ఆయిల్ చాలా బాగా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని వేయించిన తర్వాత కొంతసేపు ఆరనిచ్చి, మరి ముందు కూడా నేను ముక్కలు కట్ చేసేది అది నీడలోనే ఆరబెట్టాలండి. ఎండ తగలకూడదు, ఎండ తగిలితే వెడలిపోతుంది. నీడలోనే ఆరబెట్టాలి. మరి ఇప్పుడు కూడా కొంచెం సేపు ఆరిన తర్వాత మరి మిక్సీలో వేసుకుందాము. తోటకూర మిక్సీ వేయడం అయిపోయిందండి. మరి తోటకూర మిక్సీ వేసుకున్నాక ఒక గ్లాసు ఉప్పు, 1/4 గ్లాసు కారం, ఇంకా చింతపండు గుజ్జు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దానిలో కొంచెం నూనె అండి, కొంచెమే, చాలా కొంచెం నూనె తీసుకొని రైస్ బ్రాన్ ఆయిల్ వేసానండి. స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, జీరా వేసుకొని చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ వేసి దానిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ తోటకూర చింతపండు రసాన్ని పోసి, అదే చింతపండు పలుపు తీసాం కదా, ఆ చింతపండు పలుపుని పోసి కొంచెం ఉడకనివ్వాలి. కొత్తమనేటట్లుగా ఉడికించిన తర్వాత ఉడుకుతున్నటువంటి చింతపండులో సాల్ట్ వేయడం జరిగింది. కల్లుప్పైన వేసుకోవచ్చు, మన ఇష్టం. ఉప్పు కొంచెం కరిగిన తర్వాత, అంటే సాల్ట్ అయితే వెంటనే కరిగిపోతుంది, నో ప్రాబ్లం. కరిగిన తర్వాత తోటకూర ముద్దని వేసేస్తున్నానండి. తోటకూర ముద్ద వేసి మరి ఇలా కొంచెం సేపు చింతపండుతో పాటు ఉడకనిచ్చి దానిలో ఇంకా దించబోతున్నాం అనగా
ఆ 3/4 గ్లాస్ కారం తీసుకున్నాం కదా, దాన్ని పోసి చక్కగా కలబెట్టుకొని మరి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. మరి అది రైస్ బ్రాన్ ఆయిల్ కాబట్టి అది హైజీనిక్గా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యానికి మంచిది, కొలెస్ట్రాల్ ఉండనివ్వదు. మరి ఆ ఆయిల్ బయట ఆయిల్ 3 లీటర్స్ పట్టే దగ్గర ఇది 2 లీటర్సే పడుతుంది, అంత చక్కగా ఉంటుంది. మరి ఇలా ఇంకా తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఆ తోటకూర పచ్చడిని చేసుకొని చక్కగా అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇటు గోంగూర పచ్చడికి దీటుగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూస్తే బాగుంటుంది. అందరూ కూడా థ్యాంక్ యూ.